హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. తండ్రైన మహిళా కానిస్టేబుల్ ఎక్కడో తెలుసా? మహారాష్ట్రలోని బీడ్ జిల్లా రాజ్గావ్ చెందిన ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ లింగ మార్పిడి సర్జరీలో చేయించుకొని పురుషుడుగా మారింది. తన పేరును లలితా సాల్వే నుంచి లలిత్ కుమార్ సాల్వేగా మార్చుకుంది. ఈ పోలీస్ కానిస్టేబుల్ 2020లో ఛత్రపతి సంభాజీనగర్ ఔరంగాబాద్కు చెందిన సీమాను పెళ్లి చేసుకుంది. పెళ్ళైన 4 ఏళ్ల తర్వాత జనవరి 15న ఈ జంటకు ఒక మగబిడ్డ పుట్టాడు. తండ్రి కావడంతో లలిత్ కుమార్ సాల్వే ఆనందానికి అంతు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా లలిత్ మీడియాతో మాట్లాడుతూ, స్త్రీ నుంచి పురుషుడుగా నా ప్రయాణం ఎంతో కష్టాలతో నిండిపోయిందని చెప్పారు. ఈ సమయంలో చాలామంది నన్ను ఆదరించి ఆశీర్వదించారని వివరించారు. నా భార్య సీమ బిడ్డను కనాలనుకుంది. ఇప్పుడు తండ్రిని అయినందుకు సంతోషంగా ఉంది. నా కుటుంబం థ్రిల్గా ఉంది అని చెప్పాడు. కుమారుడికి అరుష్ అని పేరు పెడతామని లలిత్ సీమ దంపతులు వెల్లడించారు. లలితా సాల్వే 1988 జూన్లో పుట్టింది. 25 ఏళ్ల వయసులో తన శరీరంలో మార్పులకు ఆమె కానిస్టేబుల్ సెక్స్ చేంజ్ గమనించింది. 2013లో వైద్య పరీక్షలు చేయించుకోగా వై క్రోమోజోమ్ ఉనికి ఉందని తేలింది. సహజంగా పురుషుడుకు XY సెక్సో క్రోమోజోమ్లకు కలిగి ఉంటారు. స్త్రీల 2 కూడా X క్రోమోజోమ్లనే కలిగే ఉంటారు. దీంతో లలిత సాల్వేకు జెండర్ డిస్ఫోరియా ఉందని, లింగ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించారని వివరిస్తున్నారు. అప్పటికే ఆమె లేడీ కానిస్టేబుల్గా ఎంపికైంది. దీంతో 2017లో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. లింగ మార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. బాంబే హైకోర్టుతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతితో లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు పలు సర్జరీలు చేయించుకొని పురుషుడుగా మారింది.